నమస్తే సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రశ్న జ్యోతిష్యులు, అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద సిస్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ, విద్యార్థులకి జనరల్గా వాళ్ళ హయ్యర్ స్టడీస్కి కానీ లేకపోతే ఇక్కడే మన చదువులు ఉన్నత చదువుల్లో వాళ్ళు రాణించాలంటే జ్యోతిష్యంలో ఏం చెప్పాలి? అంటే ఏం చేయొచ్చు? పరిహారాలు ఎలా ఉంటాయి వాళ్ళకి? అంటే ఇక్కడ జ్యోతిష్యంలో ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళ జాతకం ఏముంది, వాళ్ళ జాతకం ఉన్నతమైన విద్య ఉందా లేదా అనేది చూడాలి ఒకటి. తర్వాత చాలా మంది పాశ్చాత్య దేశాలు అంటే మనం అమెరికా వెళ్ళి చదువుకోవాలి, లండన్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు. అలాంటి చదివే యోగాలు ఉన్నాయి లేవో జాతకంలో చూసుకోవాలి. అలా యోగాలు ఉన్నప్పుడు అలా అక్కడ చేసి స్థిరపడతారనే యోగం ఉన్నప్పుడు వీళ్ళు చదివితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అసలు వీళ్ళ జాతకంలో చదువు అనేది మైండ్ లో లేకపోతే తల్లిదండ్రుల డబ్బు వృధా అవుతుంది. చాలా వరకు ఏంటంటే రవితో కలిసినప్పుడు బుధుడు కానీ కుజుడు కానీ వక్రించేస్తుంటారు. ఈ వక్రించేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చదువుతా పుస్తకాలు ముందు వేసి చదివించినా వాళ్ళు అప్పుడు చదువుతారు, తర్వాత మర్చిపోతారు. విపరీతంగా మతిమరుపు ఉంటుంది. విపరీతంగా అంటే చదివినట్టు మర్చిపోతారు. మళ్ళీ మిగతా విషయాలు అన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. చదువు మాత్రం వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే చదివితే ఇక్కడ సంపాదన ప్లస్ మేధాశక్తి ఈ రెండు. ఎందుకంటే ఎంత మేధాశక్తి ఉంటే అంత సంపాదిస్తాం. అంటే అంత ఆలోచన విధానాన్ని అంటే ఎలా చేయాలి అనేది ప్లానింగ్ ఉంటుంది. ఈ రెండు కూడా ఏంటంటే బుధుడు కుజుడిస్తారు. వీళ్ళిద్దరూ ఒకవేళ కంబాస్ట్ అయినా, ఒకవేళ రవితో కలిసినా, లేదా లగ్నానికి వీళ్ళు పాపులైనా ఖచ్చితంగా వీళ్ళకి చదవదు. కొంతమంది వేల కోట్లు సంపాదిస్తారు కానీ వేలు ముద్దలే వాళ్ళకి. అంటే తెలియట్లు ఉన్నాయి వాళ్ళకి. అంటే గురుబలం ఉండొచ్చు జాతకంలో, మిగతా గ్రహాలను తీసుకోవచ్చు. అందుకే మనం ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత అంటే పిల్లలు ఎప్పుడైతే 10th వస్తారో 10th రాగానే 10th నుంచి వీళ్ళకి జాతకం చూపిస్తే వీళ్ళు డిగ్రీ చదివించాలా, ఇంజనీరింగ్ చదివించాలా అనేది తెలుస్తుంది. వాళ్ళది చెప్తారు. కొంతమంది పిల్లలకి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది. అంటే 10వ స్థానంలో రాహు ఉన్నా, 5వ స్థానంలో రాహు ఉన్నా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం కూర్చోబెట్టి ఒక డాక్టర్ అయితే ఇలా ఉంటుంది లైఫ్, డాక్టర్ లైఫ్ ఇలా ఉంటుంది ఇలా అని చెప్పారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అయితే నేను డాక్టర్ అయిపోతాను. కానీ ఆ చదివే విధానం, మళ్ళీ ఆ క్రమశిక్షణ, శ్రద్ధ, బాధ్యత ఇవన్నీ మన జాతకంలోనే లగ్నానికి సంబంధించి ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం గురవుతుంటారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనమాట వాళ్ళని. సో ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం కూర్చోబెట్టి నువ్వు లా చదివి, నువ్వు లా బ్రహ్మాన్ని చదివేస్తావు, రేపు నుంచి ఇలా వాదించవచ్చు, నువ్వు ఇలా జడ్జ్ అయిపోవచ్చు, నువ్వు రేపు రోజు నీ ముందు ఇంటి ముందు ఇంత ఒక కార్ ఉంటుంది, గవర్నమెంట్ సర్వెంట్ కార్ సంబంధించిన సర్వెంట్స్ ఉంటారు, ఎంత నీకు హోదా ఉంటుంది, పదవి ఉంటుంది, అంటే అయిపోతా అంటారు. కానీ అయిపోవడానికి కారణమైన ఏదైతే ఉందో అది కావాలి వీళ్ళకి. ఇలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పీపుల్ కొంతమంది పిల్లలు ఉంటారు. సో ఫ్రెండ్స్ ఏం చెప్తే అది వినేస్తారు, వచ్చి అమ్మ నాన్న చెప్తుంటారు. అమ్మ నాన్న వాళ్ళు అడిగింది ఇవ్వాలి కదా అని మనం ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరూ ఏంటి మనం కోల్పోయాం, వాళ్ళకి కనీసం వాళ్ళకి ఎట్లీస్ట్ చేద్దాం. నాకు ఎలాగా అవ్వలేదు, నాకు మా నాన్న సపోర్ట్ చేయలేదు, లేదా మా అమ్మ సపోర్ట్ చేయలేదు, లేదా మాకు ఆస్తి సపోర్ట్ చేయలేదు, లేకపోతే మాకు డబ్బు లేకపోతే చదువుకోలేదు. కానీ వీళ్ళకి ఏదో కష్టపడి అప్పు చేసి చదివిద్దాం అనుకుంటుంటారు పాపం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ ఆరా ఏదైతే DNA టెస్ట్ లాగా మనకి ఎలా వస్తుందో జాతకంలో ప్రారంభ కర్మలు, కర్మస్థానాలు అనేవి ఏంటంటే మనం ఏం చేసామో మనకు కొంచెం బెటర్గా వస్తుంది తప్ప మనకి 10 రూపాయలు బెటర్ రాదు. అదేదో ఉత్తమమైన జాతకులు అంటే ఏంటి వాళ్ళు ఈ భూమి మీద అరుదుగా పుట్టేవాళ్ళు అనమాట. అలా వీళ్ళు ఏదో పుణ్యం చేసుకుంటే మనకి పూర్వపుణ్యం ఉంటే అలా పుడతారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు తీసుకోండి, వాళ్ళ అమ్మ నాన్న ఎంత చాలా తక్కువ వాళ్ళే, తక్కువ పనులు చిన్న చిన్న పనులు చేస్తారు. ఆయన అబ్దుల్ కలాం గారు ఈ వీధి చదివి అని చెప్పేసి అన్నారు. సో ఆయన ఇవాళ మనకి ఒక చెప్పాలి అంటే అసలు ఆయన ఒక ఆదర్శమూర్తి మనకి. ఆయన తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని అందరి పిల్లలకి చెప్తూ ఉంటాం, ఆయనలా అంటుంటాం. అలా ఇప్పుడు మనం మోడీ గారిని తీసుకున్నాం, ఆయన కూడా అలా అనుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఉత్తమమైన జాతకాలు ఇవి. ఉత్తమమైన జాతకాలు అంటే మళ్ళీ అరుదుగా వచ్చిన జాతకాలు ఇవి. మళ్ళీ రారు భూమి మీదకి ఇలాగా. అంటే వాళ్ళు చేయవలసిన ఏవైతే పనులు ఉన్నాయో ఇక ఈ జన్మకి అని ఇక మనిషి జీవితానికి శాశ్వతమైన జన్మ అనమాట. అది మళ్ళీ మనిషిగా పుట్టరు వాళ్ళు. అయిపోయింది అంటే దీన్ని మోక్ష జన్మ అంటారు. సో మోక్ష జన్మకి వెళ్ళిన వాళ్ళు మాత్రం అలా అదురుగా అంటే అప్పుడప్పుడు అక్కడక్కడ పుడుతుంటారు. సో అందుకే మనం జాతకం తెలుసుకుంటే వీళ్ళు ఎవరు, ఏమవుతారు, ఏం చదివించవచ్చు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇందులో అంటే అమ్మ ఇప్పుడు వీళ్ళు చూపించుకోలేదు, చదివేశారు, ఎట్లా పాస్ అయిపోయింది. ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి ఉద్యోగం రాదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు పరిహారంగా? ఇక్కడ జాతకం చూడాల్సిందే. ఉద్యోగం ఎందుకు రావట్లేదు దానికి పరిహారం చేయాల్సిందే. ఇప్పుడు రవి బుధుడు బాగాలేదా, రవి బుధుడు గురువులు కూడా బాగాలేదా ఏంటి, లేకపోతే శనేశ్వరుడు బాగాలేదా, ఇవి చూసుకుంటేనే మనకి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే కర్మస్థానాధిపతి ఎవరంటే శనేశ్వరుడు. అంటే మనం ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా వ్యవహారం నడిపించాలంటే, వ్యాపారం చేయాలంటే శని భగవాన్ ఒక అనుగ్రహం ఉండాలి.
ఆయన అనుగ్రహం ఉంటేనే వీళ్ళు ఉద్యోగమైనా వ్యాపారమైనా అట్లీస్ట్ ఒక కూలి పని చేయడానికైనా ఆయన అనుగ్రహం ఉండాల్సింది. ఆయన అనుగ్రహం లేకపోతే ఏ పని చేయాలి. కొంతమంది చూడండి, ఇంట్లో అమ్మాయిలు తీసుకుంటే ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు పెంచుతారు, పెళ్ళైన తర్వాత భర్తను ఏ ఉద్యోగం ఏ చేసి ఇంట్లో ఉండంటారు. ఏంటి ఇంట్లో వంట మనిషి ఉంటుంది, వంట చేస్తుంది, ఈమెకి ఏ పని ఉండదు. ఒకళ్ళు చేద్దాం అనుకుంటే ఆమె రెడీ అవ్వడం తప్ప ఆమె రెడీ అవ్వడం కూడా ఒక మనిషి పెట్టేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళ జాతకాలు. సో వీళ్ళకి జాతకంలో అదృశ్య యోగాలు అవి ఏంటి. కొంతమంది ఉంటారు ఏ పని చేస్తే తిడుతుంటారు వాళ్ళు, ఇంటి పని రాదు, వంట రాదు, కనీసం ఉద్యోగం చేయడం రాదు, కనీసం ఎవరితో మాట్లాడడం రాదు, దేని పనికి వస్తావు అని చెప్పి తిడుతుంటారు. నువ్వు దేని పనికి వస్తావు మొద్దులా తయారయ్యా అని చెప్పి అనుకుంటాం. ఇది కొంచెం జాతకంలో ప్రభావమే. సో దీనికి ఏంటంటే మనం డైరెక్ట్ గా పరిహారాలు చెప్పేదానికంటే కూడా వాళ్ళ జాతకాన్ని ఉంటే జాతకం చూపించుకోవడం, లేదా వాడు ఇప్పుడు మనం చెప్తున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు, ఉద్యోగం దొరకట్లేదు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, నాకు తెలియదు ఎప్పుడు పుట్టానో, సో ఉద్యోగం దొరకట్లేదు. ఆ టైంకి మనకు ఫోన్ చేసి చెప్తే దాని ప్రశ్న జ్యోతిష్యం కింద మారుతుంది. ఒక ప్రశ్న వేస్తే ఆ కాలం ఏ కాలానికి వాళ్ళు ఫోన్ చేస్తారు. మధ్యాహ్నం కాలంలో అయితే మధ్యాహ్నం కాలానికి ఎవరు అధిపతులు, రాత్రి పొడి చేస్తే రాత్రి కాలానికి ఎవరు అధిపతులు, పొద్దున కాల్ చేస్తే పొద్దున పూట చేసే ఏదైతే పగలపూట ఉండే అధిపతులు ఎవరున్నారో ఈ అధిపతులు లెక్క వేసుకుని అంచనా వేసి బాబు మీ పలానా టైంలో జాబ్ రావచ్చు లేదా రాకపోవచ్చు, అసలు రాదు అనేది వేరే ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి మనం ఈజీగా చెప్పగలుగుతాం. అది సో జాతకం చూపించుకుంటే ఖచ్చితంగా జాతకంలో ఉండే ఏదైతే గ్రహాలు అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం మాత్రం మనం ఖచ్చితంగా చూసి చేస్తే 100% ఉద్యోగం వస్తుంది. ఏ మనిషికైనా ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు సుఖం వస్తుంది. కష్టానికి ఏ పరిహారం చేయగలమో దాన్ని ఖచ్చితంగా చేయగలిగితే పుణ్యం అనేది అదృష్టం అనేది మారి వాళ్ళ జీవితంలో బాగుంటుంది. అది అమ్మ మీరు ఇప్పుడు వాళ్ళ జాతకాలు చూపించుకుంటారు, కానీ వాళ్ళు చూపించుకోవడం కానీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, ఏమీ అవ్వవు పనులు. అలాంటప్పుడు మీరు పరిహారాలు ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు జాతకం చూపించుకోవాలన్నా సరే ఒక పరిహారం వీళ్ళు చేయాలి. అప్పుడు జాతకం తెలుసుకోవాలని తెలుస్తుంది. అంటే ఏదో ఒక పని చేస్తే అప్పుడు భగవంతుడు ఒక డోర్ ఓపెన్ చేస్తాడు. అంటే మనకి 7 కొండలు 7 ద్వారాలు ఉంటాయి అంటారు. ఎందుకు తెలుసా? ఒక్కొక్క కొండ ఎక్కినప్పుడు ఫస్ట్ కొండ ఈజీగా మనలో ఉన్న ఎనర్జీతో ఎక్కేస్తాం. రెండో కొండ ఎక్కినప్పుడు మనం ఏ కోరికతో ఎక్కుతున్నామో ఆ కోరిక గుర్తు తెచ్చుకుని ఎక్కేస్తాం. మూడో కొండ ఎక్కినప్పుడు ఈ 2 కొండలు ఎక్కేసా కదా ఇంకా ఎక్కగానే ఏం కాదని చెప్పి ఎక్కుతాం. 4వ కొండ ఎక్కినప్పుడు ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు మనకి. ఎప్పుడు వస్తుందో దేవుడా, ఎప్పుడు కనిపిస్తావు దేవుడు నాకు అని చెప్పి కరుణిస్తాను చెప్పి అక్కడి నుంచి కష్టం ఒంట్లో కష్టాలన్నీ కనిపిస్తూ ఉంటాయి, బాధ అంతా కనిపిస్తుంది. 5, 6, 7 ఎక్కే వరకు మనలో మనిషిలా ఉండవు, దేవుడు నామస్మరణలో వెళ్ళిపోతాం. ఇంకా ఇక మొత్తం అణువు లోపల ఉన్నదంతా కూడా అండి గోవింద 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 అని పక్క వాళ్ళు అంటుంటే మనకు ఓపిక లేకపోతే దేవుడు ఎవరో ఒక రూపంలో పక్కన గోవింద అనిపిస్తాడు. అసలు ఏమి తోచట్లేదు, ఓపిక లేదు, ఎక్కలేకపోతున్నాం, పక్కన ఎవరో వచ్చి గోవింద అంటారు అనగానే ఎందుకంటే ఆ నామాన్ని వినిపించేది ఆయనే, ఆ శక్తి ఇచ్చేది ఆయనే. అలాగా ఏదైనా ఒక పుణ్యకార్యం వీళ్ళు చేస్తే జాతకం చూపించుకోవాలని అనే సంకల్పం కలుగుతుంది. ఏదైనా దేవాలయానికి వెళ్ళడం పూజలు చేయడం వల్ల వీళ్ళు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం కోసం కావాలి అనుకుంటే ఉద్యోగం అనేది ఉన్నతమైన స్థానమే కదా, ఉన్నతమైన అధికారమైన స్థానం. అంటే ఏం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు తండ్రి లాగా ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు తర్వాత బాబాయిలు వీళ్ళందరూ ఉంటారు. తన వయసు కంటే పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు చాలా మంది తండ్రిని ఎదిరించి మాట్లాడుతుంటారు, నీకేం తెలుసు మాకేం తెలుసు అని చెప్పేసి. కొంతమంది నువ్వేం మాట్లాడుకో నువ్వు కామ్గా ఉండు అని అంటారు. నాన్నని నువ్వు అని అనకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం ఇక్కడ ఎవరు నేర్పించాలి? పెద్దవాళ్ళు నేర్పించాలి. ఒకవేళ వాళ్ళు నేర్పించలేకపోయారు, పొరపాటు వీళ్ళు నువ్వు అనేస్తున్నారు, నువ్వు అనకుండా మీరు అనడం అలవాటు చేయాలి. వాళ్ళతో గౌరవంగా ఉండాలి, తండ్రితో వాదించకూడదు. తండ్రితో వాదించకుండా ఉంటే ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఇస్తాడు. ఇది ఉన్నతమైన వ్యక్తి ఎవరు అంటే తండ్రి. తండ్రి కింద ఉన్నతమైన వ్యక్తి కాదు కదా ఎవరికి. సో జన్మించిన తండ్రినే నువ్వు ఉన్నతంగా చూడకుండా నీకు ఉన్నతమైన స్థానం కావాలని ఎలా అడుగుతున్నావు అని దేవుడు అడుగుతాడు. నీ దగ్గర ఏ అర్హత ఉందని అడుగుతున్నావు అని చెప్పి భగవంతుడు అర్హత ఇవ్వడు మనకి. సో మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటి, ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించడము, తండ్రి కాళ్ళు నమస్కారం చేసి. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అమ్మకి నాన్నకి నమస్కారం చేసి నన్ను ఆస్వాదించండి, ఈ ఉద్యోగం నాకు వచ్చేటట్టు చేయండి అని చెప్పి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళు ఏమని అన్నేంటి, ఇప్పుడు నీ మొహానికి ఉద్యోగం వస్తుందా, నీ మొహానికి రాదా అని వాళ్ళు మాట్లాడతారు. తల్లిదండ్రులకి ఏంటంటే బాధ ఉంటుంది, ప్రేమ బాధ రెండు కలిపి మాట్లాడతారు. పూర్వకాలం మనుషులు కనుక వాళ్ళకి ఇది అంటే ఏమంటుందని సందర్భోచితంగా మాట్లాడడం రాదు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడవచ్చు. అందువల్ల ఏంటంటే చాలా మంది వీళ్ళు వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేస్తే వీళ్ళ నాన్న ఇలా మాట్లాడతారు, మా నాన్న. చాలా మంది పేరెంట్స్ అలా ఉన్నారు,
ఎవరు నాన్న ఎలా ఉన్నా అది నువ్వు అనుభవించాలని కర్మది. అదే, అవును. ఆ ప్రారంభ కర్మ నువ్వు అనుభవించాలని నీకు ఆ తండ్రి పుట్టాడు. ఇప్పుడు కొంతమంది తండ్రి నువ్వేం చేయమని పర్లేదన్నా, నేను నీకు డబ్బులు పోయి సంపాదించి పెడతాను, నువ్వు తిను హ్యాపీగా ఎంజాయ్ చేయంటారు. అది వాడి దృష్టం. అవును. అంతేగాని వాడు ఎలా ఉన్నాడు కదా మా నాన్న కూడా ఇలా ఉండాలని చెప్పి నువ్వు మీ నాన్న అనకూడదు. అంటే ఇప్పుడు నీకు అదృష్టం అక్కడ పోతుంది, రేపు నీ కొడుకు నేను అనేసే అవకాశం ఉంటుంది. సో ఉన్నతమైన స్థానాలు కావాలంటే ఉన్నతంగా మనం ఆలోచించాలి. ఉన్నతంగా ఆలోచించడం అంటే ఏమీ లేదు పెద్ద ఇక్కడ మనకంటే పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడకుండా వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చపోయినా సరే అంటాము. వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది ఆశీర్వాదంగా తీసుకోవడము. సరే నాకు ఆశీర్వాదం గట్టిగా ఆశీర్వదించారు, ఫోన్లే నేను చేసి చూపించి నాన్నకి ఒక మంచి బట్టలు కొనిచ్చి నాన్న నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి తిప్పుతారు, మా నాన్న నన్ను సంతోషించుకొని ముదాలు వేసుకుని తిప్పుతారు లేదని చెప్పి అనుకోవాలి తప్ప ఎప్పుడు అంతే ఏదో ఒకటి సినిగుడుతూ అమ్మా నోటితో అంటనే ఉంటాడు అందువల్ల నాకు పనులవు అని అంటారా. అలా అనడం వల్ల పనులవు, వాళ్ళు అనడం వల్ల వీళ్ళకేం అవ్వదు. కానీ వీళ్ళు రివర్స్లో అంటారు చూడండి, దానివల్ల పని అవ్వదు. ఇది ఆపేస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి స్థానాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చదివిన చదువుకి గొప్ప ఉద్యోగం రావచ్చు ఇలా గౌరవిస్తే. ఒకవేళ చదువు లేకపోయినా సరే ఉన్నతమైన స్థానంలో ఏదైనా ఒక పదవి రావచ్చు వాళ్ళకి, ఎప్పుడు తల్లిదండ్రులు గౌరవిస్తే. ఇది చేయాలి వీళ్ళు ఖచ్చితంగా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.